మాజీ సీఎం జగన్ అయోమయంలో పడిపోయారా? ఏ సందర్భంలో ఎలా మాట్లాడాలో కూడా తెలియని గందరగోళంలో పడిపోయారా? ఒక్క హత్యకే ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలని అడుగుతున్న జగన్ తన హయాంలో జరిగిన వేలాది హత్యలకు రాష్ట్రపతి పాలన పెట్టాలని ఎందుకు అడగలేదంటూ టీడీపీ విరుచుకుపడుతోంది. వ్యక్తిగత కక్షతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పులమాలనుకుంటున్న జగన్ మాటలను జనం నమ్మే పరిస్థితి లేదంటోంది టీడీపీ. ఇంతకు ఢిల్లీలో జగన్ గోడు వినేందుకు కేంద్ర పెద్దలు సిద్ధమా? అసెంబ్లీకి వచ్చి జగన్ ఏం చేయబోతున్నారు? ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడి గట్టిగా 2 నెలలు కాలేదు. ఇంకా కుర్చీలలో ఎవరూ సర్దుకోలేదు. అప్పుడే రాష్ట్రపతి పాలన అంటూ జగన్ డిమాండ్ చేయడం అత్యాశతో కూడుకున్నది అని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఎవరూ హత్యా రాజకీయాలను కోరుకోరు. వాటికి ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాప్ పడాల్సిందే. చంద్రబాబు అనుభవం కలిగిన నేత కాబట్టి ఆయన నాయకత్వంలోనే వీటికి అడ్డుకట్ట పడాలని అంతా కోరుకుంటున్నారు. ఇకపోతే వైసీపీ మీద దాడులు జరిగాయని భావించి ఆ పార్టీ రచ్చ చేస్తోంది, ఆవేశపడుతోంది. దానికి గత పాలనలోని హత్యలు సంగతి ఏంటి అని అటు నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. అయితే వారిని వీరు, వీరిని వారు అలాగే చంపుకుంటూ పోతామంటే కుదరదు. నిజానికి వినుకొండ మర్డర్ వ్యక్తిగత కక్షలతో జరిగిందిగానే అందరూ భావిస్తున్నారు, ఒక్క వైసీపీ తప్ప. వైసీపీ హయాంలో రషీద్ జిలానీ కుటుంబంపై దాడి చేయడం, తిరిగి వారిపైనే కేసులు పెట్టడంతో జిలానీ కక్ష పెంచుకున్నాడు. దాంతో రషీద్పై దాడి చేశాడంటూ వినుకొండ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇద్దరూ మొన్నటి వరకు వైసీపీలో ఉన్నవారే. అయితే వ్యక్తిగత కక్షను రాజకీయం చేసేందుకు ప్రయత్నిస్తున్న జగన్పై టీడీపీ విరుచుకుపడుతోంది. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ని కంట్రోల్లో పెట్టాలని జగన్ డిమాండ్ చేయవచ్చు. ఏపీలో పరిస్థితులను అదుపులో పెట్టాలని మాట్లాడవచ్చు. అంతే తప్ప రాష్ట్రపతి పాలన అని డిమాండ్ చేయడం ఎంతవరకు సబబు అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఎందుకంటే కొత్త ప్రభుత్వం మీద జనాలకెన్నో ఆశలున్నాయి. ఎంతో ఆశ ఆకాంక్ష ఉండబట్టే బంపర్ మెజారిటీతో ఎమ్మెల్యేలను గెలిపించారు. రికార్డు స్థాయిలో సీట్లు, ఓట్లు ఇచ్చారు. ఇంకా హనీమూన్ పీరియడ్ కంటిన్యూ అవుతోంది. ఈలోగా ప్రభుత్వం రద్దు అంటూ రాష్ట్రపతి పాలన అని డిమాండ్ చేస్తే జనాలు కన్విన్స్ కారు సరికదా, అధికార ఆకాంక్ష అనుకుంటారు. నిజానికి వైసీపీకి ఎంతో కొంత సానుభూతి రూపేణా వస్తోంది. దానిని జాగ్రత్తగా పోగు చేసుకుని పార్టీని తిరిగి నిర్మించేందుకు చూడాలని అంటున్నారు. దీనికి ముందు కూడా ప్రతిపక్ష హోదా ఇవ్వమని జగన్ స్పీకర్కి రాశారు. అది సైతం బూమరాంగ్ అయింది. ప్రతిపక్ష నేత హోదా అంటే క్యాబినెట్ ర్యాంక్ అని అంటూ వచ్చారు. పదవులు ఉంటేనే తప్ప జగన్ అసెంబ్లీకి రారా అని సెటైర్లు పడ్డాయి. ఇవన్నీ కలిసి చూస్తే జగన్కి అధికార కాంక్ష తప్ప మరొకటి పట్టదని అనుకునే ప్రమాదం ఉందన్న మాట రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. తన పార్టీ క్యాడర్ని చంపుతుంటే ఆవేశం రావచ్చు, కానీ డిమాండ్ కూడా సహేతుకంగా ఉండాలని, అలాగే జనం కోణం నుంచి కూడా ఆలోచన చేయాలని అంతా కోరుకుంటున్నారు. మొత్తానికి రాష్ట్రపతి పాలన డిమాండ్ సైతం బూమరాంగ్ అయ్యేలాగానే ఉంది అని అంటున్నారు. ఒక్క హత్యకు రాష్ట్రపతి పాలన అడుగుతున్నారు. మీ హయాంలో జరిగిన హత్యలకు ఎందుకు రాష్ట్రపతి పాలన కోరలేదంటూ టీడీపీ విరుచుకుపడుతోంది. ఎన్నికలలో వైసీపీ ఓడిపోయిన జగన్ అధికారం కోల్పోయిన తర్వాత ఇక వారి పని అయిపోయిందని అందరూ అనుకున్నారు. శాసనసభలో ప్రమాణ స్వీకారం చేసి వెంటనే బయటకు పారిపోయినప్పుడు నెల రోజులుగా జగన్ బయటకు రాకుండా ప్యాలెస్లోనే కాలక్షేపం చేస్తుంటే జగన్ జనం మధ్యకు రావడానికి భయపడుతున్నారని అనుకున్నారు. జగన్ని గద్దెదించేశామని ఆయన చల్లబడిపోయారని ఈ నెల రోజులు టీడీపీ శ్రేణులు సంబరాలలో మునిగిపోయారు. కానీ ఈ నెల రోజులు జగన్ ప్యాలెస్లో కూర్చుని భవిష్యత్తు కార్యాచరణకు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారని ఎవరూ అనుకోలేదు. కానీ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయంటూ వైసీపీ నేతలు జగన్ సొంత మీడియా చేస్తున్న దుష్ప్రచారాన్ని తక్కువ అంచనా వేయడం పెద్ద పొరపాటని, వినుకొండ పర్యటనలో జగన్ చేసిన డ్రామా చూశాక స్పష్టమైందంటూ టీడీపీ నేతలు అంటున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, తక్షణమే సీబీఐ చేత విచారణ జరిపించాలంటూ జగన్, ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా జాతీయ మీడియాకు ట్వీట్ చేయడం గమనిస్తే ఇదంతా జగన్ వ్యూహంలో భాగమే అని అర్థమవుతోందని అంటున్నారు.
శాంతి భద్రతలు అదుపు తప్పాయంటూ లేని వాటిని కల్పిస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్న జగన్ కుప్పిగంతులు చంద్రబాబు వద్ద చెల్లవంటూ టీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. ఈ నెల 22 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఈ నెల 24న ఢిల్లీలో శాంతియుతంగా ధర్నా చేస్తానని, ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలను కలిసి ఏపీలో శాంతి భద్రతల పరిస్థితి గురించి వివరిస్తానని ప్రకటించారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నప్పుడు ఓ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఢిల్లీలో ధర్నా చేస్తే అందరి దృష్టిని ఆకర్షించగలరు, ముఖ్యంగా జాతీయ మీడియాని ఆకర్షించగలరు. అంటే జగన్ పక్కా ప్లాన్తో తన వ్యూహం అమలు చేస్తున్నారని స్పష్టమవుతోంది. సీఎం చంద్రబాబు రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులను, ఐటీ కంపెనీలను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్న ఈ తరుణంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని జాతీయ, అంతర్జాతీయ మీడియాకు చెబుతుంటే ఎటువంటి దుష్ప్రభావం ఏర్పడుతుందో ఊహించుకోవచ్చు. జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్లో అరాచక పరిస్థితులు నెలకొన్నాయని, ఐటీ కంపెనీలు, పరిశ్రమలు, పెట్టుబడిదారులు ఆంధ్రాకు రావడానికి ఇష్టపడలేదు. ఇప్పుడు చంద్రబాబు పాలనలో కూడా రాష్ట్రంలో అటువంటి పరిస్థితులే నెలకొన్నాయని మాజీ ముఖ్యమంత్రి జగన్ చెబుతుంటే ఎవరైనా రాష్ట్రానికి వస్తారా? కనుక కాస్త ఆలస్యమైన జగన్ చాలా పెద్ద వ్యూహంతోనే దూసుకువచ్చారు. ఇంకోవైపు జగన్ వ్యూహాలను తిప్పికొట్టేందుకు టీడీపీ కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. రాష్ట్రంలో చీకటి రోజులు పోయి నెల రోజులు దాటిపోయిందని చెబుతోంది. జగన్ కుయుక్తులను తిప్పికొడతామని అంటోంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని గత కొన్ని రోజులుగా వైసీపీ దుష్ప్రచారం చేస్తున్నందున అది మరోసారి నొక్కి చెప్పేందుకే పరామర్శ పేరుతో జగన్ వినుకొండ బయలుదేరారు తప్ప రషీద్ కుటుంబంపై ప్రేమ, అభిమానంతో కాదని టీడీపీ అంటోంది. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలకే దర్శనమివ్వని జగన్కి ఇప్పుడు ఓ సామాన్య కార్యకర్త మీద ప్రేమ పుట్టుకొచ్చిందంటే నమ్మశక్యంగా ఉందా అంటూ ప్రశ్నిస్తున్నారు టీడీపీ నేతలు. వినుకొండలో జరిగిన హత్యోదంతాన్ని ప్రస్తావిస్తూ ఏకంగా రాష్ట్రపతి పాలన విధించాలండం దుమారం రేపుతోంది. ఈ ఘటనపై దేశమంతా ఏపీ వైపు చూసేలా ఆందోళనలకు దిగుతామని జగన్ హెచ్చరించడం గతాన్ని తవ్వి తీసుకున్నట్లు అయింది. వినుకొండలో జరిగిన ఘటన ఎవరూ సహించలేనిది, ముమ్మాటికి హంతకుణ్ణి శిక్షించాల్సిందే. కానీ ఈ ఒక్క ఘటనను చూపుతూ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని జగన్ కోరడమే ఎబ్బెట్టుగా ఉంది. అదే సమయంలో జగన్ హయాంలో జరిగిన ఘటనల సంగతేంటి అని టీడీపీ ప్రశ్నిస్తోంది. డాక్టర్ సుధాకర్ను మానసికంగా వేధించి చంపారని, ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ను హత్య చేసి డోర్ డెలివరీ చేశారని, మొత్తంగా వైసీపీ హయాంలో 1588 హత్యలు చోటు చేసుకున్నాయని గుర్తు చేస్తూ జగన్పై టీడీపీ ఎదురుదాడి చేస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే శాంతి భద్రతల వైఫల్యం అంటూ జగన్ మొసలి కన్నీరు కారుస్తున్నారని టీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. వైసీపీ హయాంలో శాంతి భద్రతలు గాడి తప్పడంలో జగన్ పాత్ర కూడా ఉందని ఆరోపిస్తున్నారు. జగన్ సొంత బాబాయ్ హత్య కేసు విషయంలో కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణకు ఆటంకం కల్పించిన విషయం టీడీపీ గుర్తు చేస్తోంది. బాబాయ్ హత్య విచారణ సవ్యంగా సాగేలా చూడాలని అధికారంలో ఉన్నప్పుడు ఏనాడూ కేంద్రాన్ని కోరని జగన్ ఇప్పుడు ఓ ఘటనను చూపుతూ రాష్ట్రపతి పాలన అంటూ రెచ్చిపోవడం రాజకీయం కోసం కాదా అంటూ జగన్ను గట్టిగా వాయించేస్తున్నారు టీడీపీ, జనసేన నేతలు. అధికారం ఉన్నప్పుడు నటించారు, అధికారం పోయినప్పుడు నటిస్తున్నారు. నటనల మీద పరిపాలన సాగదు. ఈ విషయం ఇప్పటికే మీకు అర్థమై ఉండాలి, మీ వైసీపీ నాయకులు కూడా అర్థమై ఉండాలి. ఎంతకాలం ఇంకా నటిస్తారు మీరు? ఓపెన్ గా ఉండండి. 2019లో మీకు అద్భుతమైనటువంటి తీర్పు ఇచ్చారు ప్రజలు మీకోసం. దాన్ని మీరు అత్యంత దారుణంగా, దుర్మార్గంగా ఉపయోగించుకొని ప్రజల నెత్తి మీద కాలు పెట్టి తొక్కారు. ప్రజల్ని హింసించి వదిలేరు మీరు. మీ పరిపాలనలో సామాన్యులు సైతం భయపడ్డాడు. సామాన్యులు సైతం భయపడ్డారు. ప్రజల కోసం నిలబడిన కొంతమంది నాయకులు, కొంతమంది కార్యకర్తలు తప్ప ప్రతి ఒక్కరు భయపడ్డారు. ప్రతి వాళ్ళు భయపడ్డారు.
మీరు ఇప్పుడు వచ్చేసేసి ఏదో అన్యాయం జరిగిపోయింది, డెఫినెట్ గా ఇది తప్పే, దీన్ని మేము ఖండిస్తున్నాం. కానీ దీనికి రాజకీయ రంగు భూమి ఈ శవ రాజకీయాలు చేయకండి. జగన్ ఎక్కడ ఏం మాట్లాడాలో కూడా తెలియని అయోమయం గందరగోళంలో ఉన్నారంటూ పొలిటికల్ సర్కిల్స్ లో సటైర్లు వినిపిస్తున్నాయి. చనిపోయిన వారిని పరామర్శించేందుకు వెళ్లి అక్కడ సంక్షేమ పథకాల గురించి మాట్లాడడం ఏంటి అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. జగన్ హయాంలో వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని, వాటన్నింటినీ గాడిన పెట్టడానికి కాస్త టైం పడుతుందని, ఆలోపు జగన్ ఇటువంటి హడావుడి తగ్గించుకోవాలని కూటమి ప్రభుత్వ పెద్దలు హితవు పలుకుతున్నారు. పవన్ కళ్యాణ్ ఎంతో మంది రైతులకు తన సొంత డబ్బు కోట్ల రూపాయలు సాయం చేశారు. జగన్ మాత్రం రషీద్ ఇంటికి వెళ్లి పార్టీ తరపున పరిహారం ప్రకటించలేదంటూ జనసేన నుంచి విమర్శలు వస్తున్నాయి. పవన్కు జగన్కు మధ్య తేడా ఇదే అంటున్నారు. సొంత పార్టీ కార్యకర్తకు న్యాయం చేయలేని జగన్ ఇంకా అసెంబ్లీకి వెళ్లి ఏం చేస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. ఇంతకు అసెంబ్లీలో జగన్ ఏం చేయబోతున్నారు? అధికారంలో ఉండగా ఎక్కడలేని దర్పం చూపించారు జగన్. కానీ అధికారం పోగానే ఆయన గాలి తీసిన బెలూన్ లాగా తయారయ్యారు. పార్టీ పరిస్థితి రోజురోజుకు ఇబ్బందికరంగా తయారవుతోంది. అంత అధికారం అనుభవించాక జగన్ ఈ వైఫల్యాన్ని ఏమాత్రం జీర్ణించుకోలేనట్లే కనిపిస్తున్నారు. ఇంత ఘోరమైన ఫలితాల తర్వాత తీరు మార్చుకోకుండా పాత శైలినే కొనసాగిస్తూ ఆయన విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇది చాలదన్నట్టు ఆయన ఏం చేసినా అదొక ట్రోల్ మెటీరియల్గా మారిపోతోంది. కొద్ది రోజుల విరామం తర్వాత బయటికి వచ్చిన జగన్ వినుకొండలో రషీద్ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లారు. వెళ్లిన చోట నవ్వుతూ కనిపించడంతో వెళ్లిన కార్యక్రమం ఏంటి, ప్రతిసారి ఇలా నవ్వడమేంటి అంటూ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. అలాగే కుటుంబాన్ని పరామర్శించడం పోయి ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం మాట తప్పిన హామీల గురించి మాట్లాడడం, తమ ప్రభుత్వం గొప్పదనాన్ని వివరించే ప్రయత్నం చేయడం, సంక్షేమ పథకాల గురించి మాట్లాడడం విమర్శలకు దారితీసింది. పుట్టెడు దుఃఖంలో ఉన్న కుటుంబాన్ని పరామర్శించే చోట ప్రభుత్వ హామీల గురించి మాట్లాడడమేంటి, జగన్కు స్క్రిప్ట్ పేపర్ ఏమైనా మారిపోయిందా అంటూ జగన్ మీద ట్రోల్స్ మొదలయ్యాయి. మరోవైపు మీడియాతో మాట్లాడుతున్నప్పుడు కూడా పేపర్ చూసి ఒక్కో మాట చెప్పడం, మధ్యలో విలేకరి ఏదో ప్రశ్న వేస్తే మైండ్ బ్లాంక్ అయినట్లు మాట్లాడడం, చివర్లో అంబటి రాంబాబు ఫలానా విషయం మీద మాట్లాడామని పక్క నుంచి చెబుతున్నా ఇక తన వల్ల కాదన్నట్టు వెళ్లిపోవడం, ఇవన్నీ కూడా విమర్శలకు కారణమయ్యాయి. స్క్రిప్టు లేకుంటే జగన్ ఏమీ మాట్లాడలేడంటూ నెటిజన్లు ఆయన మీద కౌంటర్లు వేస్తున్నారు. మరోవైపు చనిపోయింది తమ కార్యకర్త అని చెప్పుకుంటున్న జగన్ అతడి కుటుంబానికి పార్టీ పరిహారం ప్రకటించకపోవడం కూడా విమర్శలకు దారితీసింది. రషీద్ హత్యతో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ సానుభూతి పరులను ఇలాగే చంపుతామని సందేశం పంపినట్లు ఉందని జగన్ షాకింగ్ కామెంట్ చేశారు. ఈ హత్యలపై అసెంబ్లీలో గళం విప్పుతామని, గవర్నర్ ప్రసంగం సందర్భంగా ఈ దారుణాలు ప్రస్తావిస్తామని అన్నారు. వినుకొండ ఘటనపై జగన్ వ్యవహరిస్తున్న తీరును చూస్తే రాష్ట్రంలో ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టేందుకు ఎంతకైనా తెగించడానికి సిద్ధపడుతున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. ఏపీ పరిస్థితులపై బుధవారం ఢిల్లీలో ధర్నా చేస్తామని, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ధర్నాకు దిగుతామని జగన్ అంటున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ను గమనించిన ఏపీ ప్రజలు జగన్ తీరు పట్ల ఆశ్చర్యపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జూలై 22 నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ సమావేశాలకు జగన్ హాజరు కానున్నారని,
మాజీ మంత్రి పేర్ని నాని ప్రకటించారు. అయితే జగన్ హాజరుపై అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. జగన్ 5 ఏళ్ల పాలనలో వివిధ రంగాలలో జరిగిన విధ్వంసంపై వరుస శ్వేతపత్రాలు విడుదల చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుగా ప్రకటించిన మేరకు గురువారం శాంతి భద్రతలపై శ్వేతపత్రం విడుదల చేయాల్సి ఉంది. అయితే వినుకొండ ఘటన, పుంగనూరులో ఉద్రిక్తతల వెనుక ఉన్న కుట్రకోణాన్ని గ్రహించి శాంతి భద్రతలపై శ్వేతపత్రం విడుదల వేదికను అసెంబ్లీకి మార్చారు. అసెంబ్లీ వేదికగానే శాంతి భద్రతలపై శ్వేతపత్రం విడుదలకు చంద్రబాబు నిర్ణయించారు. అలాగే జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతానని పేర్ని నాని ప్రకటన నేపథ్యంలో జగన్ ముందే సభ సాక్షిగా జగన్ హయాంలో రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిని కళ్లకు కట్టేందుకు రెడీ అయ్యారు బాబు. దీంతో జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే విషయంలో పునరాలోచనలో పడ్డారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీలో జగన్ తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని, అలాగే వైసీపీని ప్రతిపక్షంగా గుర్తించాలని కోరుతూ స్పీకర్ అయ్యన్న పాత్రుడికి లేఖ రాశారు. ఆ లేఖపై స్పీకర్ ఇంకా స్పందించలేదు. అయితే జగన్కు విపక్ష నేత హోదా, వైసీపీకి విపక్షంగా గుర్తింపు ఇచ్చే అవకాశాలు దాదాపు లేవని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. స్పీకర్ ఈ నిర్ణయం తీసుకోవడానికి కూడా జగన్ వైఖరే కారణమని అంటున్నారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడం విషయంలో చంద్రబాబు చాలా ఉదారంగా జగన్కు మంత్రుల తర్వాత ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఇచ్చారు. అయితే దానిని జగన్ పాజిటివ్గా తీసుకోలేదు. పైపెచ్చు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సభ నుంచి వెళ్లిపోయారు. తన పార్టీ సభ్యులు ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేసే వరకు కూడా ఆగలేదు. బయటకు వెళ్లి తీరిగ్గా ప్రతిపక్ష నేతగా తనకు సముచిత గౌరవం ఇవ్వలేదంటూ విమర్శలు గుప్పించారు. తమ పార్టీకి ప్రతిపక్ష హోదా గుర్తింపు రావడానికి అవసరమైనంత మంది సభ్యులు లేరన్న విషయం జగన్కు తెలుసు. అయినా ఏవో కారణాలు చెబుతూ తమది ప్రధాన ప్రతిపక్షమేనంటూ వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ పార్టీని ప్రతిపక్షంగా గుర్తించేందుకు స్పీకర్ ఇష్టపడే అవకాశం కనిపించడం లేదు. విపక్ష హోదా లేకుండా సభకు వస్తే సాధారణ ఎమ్మెల్యేగా మాత్రమే జగన్కు ట్రీట్మెంట్ ఉంటుంది. ఈ నేపథ్యంలో జగన్ అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టడం ఖాయమని అంతా భావించారు. అయితే రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యపై గళమెత్తడానికి జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. వినుకొండ ఘటన, పుంగనూరు ఉద్రిక్తతలను ఆసరాగా చేసుకుని ఆయన రాజకీయం చేయడానికి రెడీ అయిపోయారు. ఆ 2 సంఘటనలకు కారణం వైసీపీయే అయినా వినుకొండ ఘటన వ్యక్తిగత కక్షల కారణంగా జరిగిందని స్పష్టంగా తేలినా, పుంగనూరు ఉద్రిక్తతకు కారణం మిథున్ రెడ్డి ముందస్తు సమాచారం లేకుండా పుంగనూరుకు రావడమని పోలీసులు తేల్చేసినా జగన్ తెలుగుదేశం ప్రభుత్వ వేధింపులు, శాంతి భద్రతల పరిస్థితి అధ్వానమంటూ గగ్గోలు పెడుతున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపై మోదీకి వివరించడానికి అపాయింట్మెంట్ కోసం కూడా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన అసెంబ్లీకి వెళ్లి గట్టిగా గళం వినిపించాలని నిర్ణయించుకున్నారు. అయితే చంద్రబాబు శాంతి భద్రతలపై అసెంబ్లీ వేదికగానే శ్వేతపత్రం విడుదలకు నిర్ణయించుకోవడం జగన్కు గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయింది. దీంతో ఆయన అసెంబ్లీకి వస్తారో రారో అన్న వైసీపీలో కూడా జరుగుతోంది. తన ఎదుటే గత 5 ఏళ్ల తన ప్రభుత్వ హయాంలో జరిగిన శాంతి భద్రతల విధ్వంసంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను తిలకించాల్సి రావడం జగన్కు ఇబ్బందికరమే. ఖండించడానికి కానీ, సభలో గందరగోళ పరిస్థితులు సృష్టించడానికి కానీ తగినంత బలం లేదు. ఉన్నవారెవరూ గట్టిగా మాట్లాడగలిగేవారు కాదు. దీంతో సభకు వెళ్లి అవమానపడడం కంటే గైర్హాజరవడమే మేలని జగన్ భావిస్తున్నట్టు సమాచారం. అయితే అలా చేస్తే పలాయనం చిత్తగించాడన్న విమర్శలు వెల్లువెత్తుతాయన్న భయం వెంటాడుతోంది. అంటే అసెంబ్లీ సమావేశాల హాజరు విషయం జగన్కు ముందు నుయ్యి వెనుక గొయ్యిలా తయారైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆలోచనతో ముందుకెళ్లి 5 ఏళ్ల పాటు పోరాటం చేస్తే ఆ తర్వాత మళ్లీ ప్రజలు అవకాశం ఇచ్చే పరిస్థితి ఉంటుంది. అలా కాదని కేవలం ఆత్రమే తప్ప ఆలోచన లేకుండా అడుగులు వేస్తే ప్రజలు కూడా ఎప్పటికీ విశ్వసించే పరిస్థితి ఉండదని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరి జగన్ పొలిటికల్ ఫ్యూచర్ ఏ మలుపు తిరుగుతుంది? ఢిల్లీలో దీక్ష, అసెంబ్లీలో పోరాటం తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోబోతున్నారు అన్నది తేలాల్సి ఉంది.